మొబైల్ నంబర్స్ ఉన్నాయి కదా, పోలీస్ వెహికల్, పెట్రోల్ వెహికల్. సపోజ్ లేడీస్కి అమ్మాయిల కాలేజ్ దగ్గర ఈవ్టీజింగ్ అవుతుంది, ఫలానా కాలేజ్ దగ్గర ఈవ్టీజింగ్ అవుతుంది, వై డోంట్ యూ కమ్ అని చెప్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఉండేది అందుకే కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటి అవకాశం మనకు ఉన్నప్పుడు అది కూడా జటాయు యొక్క పద్ధతియే కదా అని ప్రమోట్ చేస్తున్నాం. వీళ్ళని పిలిపించింది ఎందుకు అంటే, మాకు ఒక విధంగా వీళ్ళు ధైర్యం చేశారు, కానీ ఆ అమ్మాయి తల్లి తండ్రి ఒక విధంగా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు, నిర్వేదం, మీరు చెప్పినట్టుగా నిర్వేదంతో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పాలని పిలిపించాం. మాకే ఎందుకు జరుగుతుంది అని వాళ్ళు అడిగారు కదా. మీకు జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి వారు మీకు ధైర్యం ఇస్తారు, భయం లేదు. జరిగింది ఒక యాక్సిడెంట్, ఒక లారీ వచ్చి గుద్దింది అనుకోండి, ఆ లారీ గుద్దిన వల్ల మనం జీవితం అయిపోదు కదమ్మా, బతికిపోయింది అమ్మాయి, కాపాడబడింది. ఇప్పటి నుంచి కొత్త జీవితం ప్రారంభించి జాగ్రత్తగా సంరక్షించుకొని సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని వాళ్ళని పిలిపించడం జరిగింది. మూడవది ఏమి ఆలోచన ఉండింది అంటే, ఈ దేశంలో చట్టాలు బోలెడని ఉన్నాయి, కానీ అన్నిటికీ కూడా పోలీస్ యంత్రాంగమే ఇంప్లిమెంట్ చేయాలి, జ్యుడిషియరీయే పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ప్రివెంటివ్ మెకానిజం లేదు. దెర్ ఇస్ అ నీడ్ ఫర్ అ ప్రివెంటివ్ మెకానిజం. ప్రివెంటివ్ మెకానిజం ఎలా వస్తుంది? చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, టీనేజర్స్ని, వల్నరబుల్ సెక్షన్ వీళ్ళు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందనే తెలియనటువంటి ఆ సమాజంలో మనం ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. యూకేలో స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అంది, స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అబ్యూస్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. దాదాపు 193 పేజెస్ డాక్యుమెంట్, స్టాట్యూటరీ ప్రొవిజన్స్. మన దేశంలో ఎందుకు పెట్టలేమమ్మా? ఇప్పుడు కాలేజెస్లో, స్కూల్స్లో దెర్ ఇస్ అ నీడ్. యాక్చువల్లీ మీరు ఫీజుకి ఏం తక్కువ లేదు కదా. అవును సార్, లక్షల్లోనే ఉంది. మీరు ఏసీ రూమ్ పెట్టారు కదా, మీరు ఏసీ రూమ్ పెట్టారు, మీరు వాతావరణం చల్లగా ఉంచాలని చూస్తున్నారు. నేను సురక్షితమైన వాతావరణం పెట్టాలని నేను అంటున్నాను. యూ హ్యాడ్ వన్ మోర్ స్టాండర్డ్ వేర్ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఏ కౌన్సిలర్ అండ్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఆడిట్. ఈ స్కూల్లో ఎలా ఉంది, ఈ వాతావరణం ఎలా ఉంది, పేరెంట్సే ఉండాలి అందులో. అవును సార్, బయట వాళ్ళు ఉండకూడదు. మీ పేరెంట్స్లోంచి మీరు ఆడిట్ మెంబర్స్ పెట్టుకోండి, ఒక 10 మెంబర్ కమిటీయో 11 మెంబర్ కమిటీయో పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు ఆడిట్ హౌ ద స్కూల్ ఈస్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్స్. ఇప్పుడు మగపిల్లలకు కూడా అవకాశం ఉంది చాలా. అవును సార్, వేధించే వాళ్ళు ఉన్నారు, అబ్సల్యూట్లీ భయంకరంగా వేధించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆడలేదు మగాలేదు తేడా. వరల్డ్ వైడ్ ట్రెండ్ పోయిందమ్మా, భయంకరంగా ఉంది. సమాజంలో మంచి చెప్పే వాళ్ళకి ఇవాళ రోజు చాలా పర్సంటేజ్ తగ్గిపోయింది, వాళ్ళ పర్సంటేజ్. నిన్న అమావాస్య రోజు ఎక్కడో క్షుద్ర పూజలు జరిగి శ్మశానంలో ఒక అబ్బాయిని 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నట, కుకట్పల్లి శ్మశానంలో అబ్బాయిని చంపేసి అక్కడే కాల్ చేశారు వాళ్ళు. పక్కన ఆ క్షుద్ర పూజకు సంబంధించిన వస్తు సామాగ్రి అంతా అక్కడే ఉందిట. సో అబ్బాయికి కూడా సెక్యూరిటీ లేదని అనిపించింది నాకు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళకి అదే ఈ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, సమాజంలో దిగజారుడుతనం పెరుగుతుంది. దిగజారుడుతనం పెరుగుతున్నప్పుడు సమాజంలో మంచి మార్గం చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తున్నాం, కానీ మా పర్సంటేజ్ చాలా తక్కువ. మీలాంటి వాళ్ళు ఇది తీసుకువెళ్తున్నారు, దీనివల్ల కొంచెమన్నా ప్రయోజనం వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. అవును సార్, అవును సార్. సార్ ఈ మధ్య నేను కంచి వెళ్ళాను. అక్కడ అమ్మవారికి కొన్ని పూజలు అవి జరుగుతున్నాయి, దానికి కవరేజ్ కోసం వెళ్ళాము. ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందలాది మంది పురోహితులు వచ్చారు, అందరూ యంగ్స్టర్స్. నేను అన్నాను సరదాగా, ఏమండి మీకు పెళ్ళి అయిందా అని అడిగాను. మమ్మల్ని ఎవరు చేసుకుంటున్నారండి, పురోహితులను ఎవరు చేసుకోవడానికి అమ్మాయిలు ముందు రావట్లేదు, దీని మీద మనం ఒక టాక్ చేయాలండి అన్నారు. దే ఆర్ ఫ్రమ్ గుంటూరు యాక్చువల్లీ. తప్పకుండానండి, నేను ముందైతే ఈ ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు అడుగుతాను స్వామిని, అడిగిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తాను తప్పకుండా అని. నిజానికి అమ్మాయిలు పురోహితుల్ని పెళ్లి చేసుకోవడానికి అంటే ఈ మడి ఆచారాలకి, ఆచార వ్యవహారాలకి భయపడిపోతున్నారా, లేకపోతే ఈ లైఫ్ వద్దనుకుంటున్నారా?
మోడర్న్గానే ఉండాలనుకుంటున్నారా? మీరు ఎలాంటి యూత్ని చూస్తున్నారు సార్? యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది అవుతుందంటారా పురోహిత్? ఇది దిల్ సే విత్ అంజలి, దిల్ సే విత్ రంగరాజన్. చాలా నిజంగానమ్మా యు టచ్ ది. ఇది అర్చకుల్ని మాత్రమే కాదమ్మా సార్. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం చేసినటువంటి కొన్ని విషయాల్లో తప్పిదాలు ఉన్నాయి. మోడర్న్ అంటాం. మోడర్న్ అంటే ఏంటి? మోడర్న్ అంటే ఏంటి? మీకు ఏం చెప్తే ఏమో తప్పు అని నాకు భయం. మోడర్న్ అంటే మీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, మీ పరంపరని, మీ విలువల్ని ఇవన్నీ వదిలేసేయడం మోడర్నిటీయా? దీనికి ఏం విలువలు లేవా? మన దేశం ఏంటి అమ్మా? త్యాగానికి ప్రతిరూపమైన దేశం. శ్రీరాముని మనం ఆదర్శంగా ఎందుకు భావిస్తాం? త్యాగం చేశారు కాబట్టి. శ్రీరాముడు ఏం తక్కువ కాదు, ఆయన కంటే ఎక్కువ భరతుడు. భరతుడు శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం ఉండాలి, అవును సార్, వాళ్ళ తండ్రి ఆజ్ఞ. కానీ భరతుడికి కాదు కదా. అవును. కానీ భరతుడు రాజ్యం వెళ్ళాడా? వెళ్ళలేదు. భరతుడు ఏం చేశాడు? భరతుడు 14 సంవత్సరాలు శ్రీరాముడు ఎలా నారా వస్త్రాలు ధరించారో, ఎలా జటాజూటుడుగా ఉండినాడో, ఆయన నందిగ్రామంలో ఉన్నాడు. సింహాసనం కూడా ఎక్కలేదు. శ్రీరాముల వారి పాదుకల్ని సింహాసనం పైన పెట్టి 14 సంవత్సరాలు పాదుకా రాజ్యం ఉండింది. ఆయన కంటే గొప్పవాడు శత్రుఘ్నుడు. ఓకే. చాలామంది శత్రుఘ్నుడి యొక్క పాత్ర తెలియదు. లక్ష్మణుడికి సొంత తమ్ముడు శత్రుఘ్నుడు. నేను చిలుకూరులో అడుగుతూనే ఉంటాను, లక్ష్మణుడు తల్లి పేరు ఏంటి అని అడిగితే, ఒకసారి ఇలా భక్తులు ఎంత విలువలు తెలుసుకుంటున్నారు చిన్నపిల్లలు అని తెలిస్తే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రదక్షిణాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది వైవా. ఒక పిల్లవాడిని అడిగితే వాడు అనుష్క అని చెప్పాడు. అంటే లక్ష్మణుడు తల్లి పేరు తెలియనటువంటి సమాజం మనం తయారు చేస్తాం. అవును. శ్రీరాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు, భరతుడితో శత్రుఘ్నుడు ఉన్నాడు. ఇద్దరికి తల్లి సుమిత్రాదేవి. శత్రుఘ్నుడు ఏం చేశాడు? శ్రీరాముడికి సేవ చేసేటటువంటి భరతుడికి సేవ చేశాడు. ఆ సేవ చేసేటటువంటి ఒక గుణం ఉంది చూసారమ్మా, ఇది మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి గుణం. ఈ గుణము ఇప్పుడు భార్యని సేవకురాలని కాకుండా శత్రుఘ్నుడి పాత్రలో గుర్తిస్తున్నాం మనం. ఇప్పుడు ఫెమినిజం వాళ్ళందరూ ఏమిటో, మేము సేవకులం కాదు, మేము ఈక్వల్ కదా. మీరు ధర్మశాస్త్రంలో ఉండే విలువలు చూడండి, ఆడవాళ్ళకి ఎంత విలువ ఇస్తుంది. ఒకటే ఒక చిన్న ఫార్ములా మీకు ఇచ్చి, ఈ టాపిక్ ఏంటి అంటే, సేవాభావంతో ఆడవాళ్ళు వ్యవహరిస్తుండేవాళ్ళు ఇంకా కూడా ఉన్నారమ్మా. వేద విద్యార్థినే పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిలు ఉన్నారు. పర్సంటేజ్ తగ్గింది. మీరు చెప్పినట్టుగా దిస్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ద పర్సంటేజ్. ఇంజనీరింగ్ చదివినా, డాక్టరేట్ చేసినా కూడా కొంతమంది అమ్మాయిలు మేము వేదాధ్యయనం చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఉన్నారు ఇంకా.